అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. మనసులు కలవడంతో 2 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. పెద్దలు ఒప్పుకోవడంతో పెళ్లికి రెడీ అయిపోయారు. ఎలాంటి సమస్యలు లేకుండా తన జీవితం సంతోషంగా సాగుతుందని హాయిగా నిద్రపోయిన ఆ యువతికి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. తెల్లారితే నిశ్చితార్థం జరగాల్సిన ఆ యువతి ఇప్పుడు రోడ్డుపై అనాథలా మారిపోయింది. తనకు న్యాయం చేయండి సార్ అంటూ వేడుకుంది. మరి నిశ్చితార్థం రోజు ఏం జరిగింది? ఆ యువతిని నడి రోడ్డుపైకి తీసుకొచ్చింది ఎవరు? ప్రేమ పెళ్లికి గ్రీన్ సిగ్నల్. నిశ్చితార్థం రోజు సర్ప్రైజ్. నడి రోడ్డుపై యువతి పోరాటం. ప్రేమ అనేది ఎప్పుడూ ఒకేలా ఉంటుందా? కొంతమంది ఉంటుందని నిరూపిస్తే చాలా మంది మాత్రం ఉండదు అని నిరూపిస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకుని హాయిగా జీవిస్తున్న వారిలో వేలల్లో ఓ జంట కనిపిస్తుంది. కానీ ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేసేవారు వేల సంఖ్యలో బయటపడుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలోనూ ఇదే ఘటన బయటపడింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసం చేసిన ఘటన కలకలం రేపింది. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని హనుమాన్ నగరంలో బుడిగే నాగరాజు, నాగవేణిల దంపతులు నివాసముంటున్నారు. వీరి కుమారుడు ఈశ్వర్ ప్రసాద్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. అదే సమయంలో మైసూరుకు చెందిన మంజునాథ్ పుష్పలతల కూతురు చందన కూడా అదే కంపెనీలో జాబ్ చేస్తోంది. వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఇద్దరి మనసులు కలవడంతో ప్రేమ మొదలైంది. పెళ్లంటే తననే చేసుకుంటానని ప్రసాద్ నమ్మించాడు. దీంతో ఇద్దరూ 2 ఏళ్లుగా సహజీవనం కూడా చేశారు. సమయం దగ్గర పడుతూ ఉండటంతో ఇద్దరి ఇళ్లల్లో ప్రేమ విషయం చెప్పారు. అదృష్టం బాగుండి ఇరు కుటుంబాలు అంగీకరించాయి. దీంతో పెళ్లికి సిద్ధమైపోయారు. డిసెంబర్ 6న పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు. నవంబర్ 14న నిశ్చితార్థం జరిపించాలని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీంతో నిశ్చితార్థానికి వారం రోజుల ముందే అమ్మాయి ప్రియుడి ఇంటికి వచ్చేసింది. తెల్లారితే తాను ఇష్టపడ్డ వ్యక్తితో కొత్త జీవితాన్ని ఊహించుకున్న ఆ యువతికి సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది ప్రియుడి కుటుంబం. నిశ్చితార్థం రోజు ప్రియుడి కుటుంబం మాయమైంది. ఇంట్లో ఎవ్వరూ కనిపించలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. నిశ్చితార్థం జరిగి చిరునవ్వులతో ఉండాల్సిన ఆ యువతి ప్రియుడి కోసం ఎదురు చూస్తూ రోడ్డుపై అనాథలా కూర్చుండిపోయింది. ప్రేమించి సహజీవనం చేసి పెళ్లి వరకు తీసుకొచ్చిన తనను మోసం చేశాడని ఆ యువతి కన్నీళ్లు పెట్టుకుంది. బంగారం కోసమే ప్రియుడి తల్లిదండ్రులు ఇదంతా చేశారని ఆరోపిస్తోంది. తనకు న్యాయం జరగాలని ప్రియుడి ఇంటి ముందే బైఠాయించింది. పెళ్ళితో ప్రామిస్ చేసి వాళ్ళందరూ అబ్స్కాండ్ అయ్యారు. డిసెంబర్ 6కి పెళ్ళి అని చెప్పి నవంబర్ 14కి ఎంగేజ్మెంట్ అని అందరి ముందు మాట ఇచ్చి డిసెంబర్ 13th మార్నింగ్ నుంచి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు అబ్స్కాండ్ అయ్యారు. వాళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు ఎన్ని రోజులు. ఇప్పుడు వాళ్ళు కూడా లేదు. 8 days అయింది నేను ఇక్కడ వచ్చి. ఫస్ట్ 2-3 days లైక్ ఫుడ్ అవన్నీ ఇచ్చారు. బట్ అది అయినప్పుడు అన్ని రూమ్స్ అన్నీ లాక్ చేశారు. లాక్ ఎక్కడ ఉంటాని లైక్ మా అడ్వకేట్ మ్యామ్ వాళ్ళందరినీ క్వశ్చన్ చేస్తే మన హౌస్ కీస్ అన్నీ ఆయాతో ఉంది అని చెప్తారు. సో ఏమో లైక్ ప్లీజ్ అంకిల్ లైక్ జస్ట్ హెల్ప్ మీ గెట్ జస్టిస్ అష్టే. చందన మంచునాథ్. రాష్ట్రం కాని రాష్ట్రానికి వచ్చి ఆ యువతి పడుతున్న బాధ అందరినీ కలిచివేసింది. స్థానిక మహిళా సంఘాలు, ఓ అడ్వకేట్ ఆమెకు సపోర్టుగా నిలిచారు. చందనకు న్యాయం జరగాలని, మరొకరికి ఇలాంటి కష్టం రాకుండా ఉండాలంటే ఈశ్వర్ ప్రసాద్ అతని కుటుంబ సభ్యులకు తగిన శాస్తి జరగాలని డిమాండ్ చేస్తున్నారు. నేను ఒక మహిళ బాధ ఏంటో అర్థమవుతుంది కాబట్టి ఒక ఆడపిల్లకు తల్లిగా కూడా చెప్తున్నానండి. మనం రోజు చాలా అన్యాయాలు చూస్తున్నాం. రోజు ఎన్నో రేప్ కేసులు అంట, ఎంతోమంది వదిలిపెట్టిపోవడాలు, భార్యాభర్తలు హింసలు అన్నీ చూస్తున్నాం. మనకు అన్నీ తెలుసు. కానీ ఈరోజు నా దాకా ఒక అమ్మాయి వచ్చింది, న్యాయం చేయమని అడుగుతున్నా. నా దాకా ఒక అమ్మాయి వచ్చి అక్క నాకు నువ్వే గతి, నేనేం చేయాలి ఇప్పుడు చెప్పు, నాకేం తెలియదు. ఎక్కడో వేరే రాజ్యం నుంచి ఇక్కడికి వచ్చింది, వేరే స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చింది. సో ఒక సాటి ఆడపిల్లగా నేను చాలా ప్రయత్నించినాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి ఏమంటారు బయట ప్రపంచానికి తెలియకుండానే ఆడపిల్ల మర్యాద పోకుండా కాపాడడానికి నేను ప్రయత్నించినాను. ఈరోజు మీడియా దాకా వస్తూ ఉంది అంటే కారణం నా ఓపిక నశించిపోయి ఈరోజు మీడియా దాకా వచ్చానన్నమాట. మీడియాను, గవర్నమెంట్ను, తర్వాత మీ ప్రెస్ను, పోలీసు వాళ్ళను, మరియు ఇక్కడున్న ఎమ్మెల్యే గారిని, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ని అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను.
ఇప్పుడు ఈ అమ్మాయికి న్యాయం చేసేంత వరకు మీరు నాతో పోరాడాలి. మనం నమ్మిన వ్యక్తే మనల్ని మోసం చేస్తే ఆ బాధ గుండెకు తగులుతుంది. 2 ఏళ్లుగా తానే సర్వం అనుకుని బ్రతికిన యువతిని రోడ్డుకు ఈడ్చాడు. రాష్ట్రం కాని రాష్ట్రం తీసుకొచ్చి నరకం చూపిస్తున్నారు. బంగారం కోసం బంగారం లాంటి అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.